హలో సార్, మేము ఈ అంబేద్కర్ భవనంలో ఉన్నాం. ఉంటే అంబేద్కర్ భవనంలో పేర్లు చదివినప్పుడు మా పేర్లు వచ్చినాయి. పేర్లు వచ్చినాయల్లా మళ్ళా నిన్న చదివితే పేర్లు రాలేదు. వేరేటోళ్లకు, ఆడ ఇండ్లు లేనోళ్లకు, ఆడ ఉండనోళ్లకు రూపాయికి 3 పాలు వచ్చినాయి. ఆడ ఉండేటోళ్ళకు ఒక పావలంతే వచ్చినాయి. మిగతా వాళ్ళు, ఇండ్లు ఉన్నోళ్ళు ప్రతి మనిషి ఇప్పుడు అల్లాడిపోతాను. మా పేర్లు రాలేదు. మా పేర్లు రాలేదు కదా అని కలెక్టర్ గారి కాడికి పోయినాం. కలెక్టర్ కాడికి పోతే జాయింట్ కలెక్టర్ అన్నాడు కదా, అమ్మ మీరు ఆర్డీఓ ఆఫీస్కి పోండి అమ్మ, అక్కడ పేర్లు చదువుతాడు, ఆనాడు రాకుండా ఈనాడైనా వస్తాయని అన్నాడు. ఆడికి పోతే ఆ సార్ చెప్పిండు కదా, అమ్మ పేర్లు చదివితే చాలా టైం అవుతుంది, అప్లికేషన్లు ఇవి అన్నారు. అయితే అప్లికేషన్లు ఇచ్చినాం. అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ అందరు మంది ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇదే అంబేద్కర్ భవన్కి వచ్చినాం. మేము ఇక్కడ ఉంటాను. ఇక్కడికి వచ్చినా కానీ పోలీసులు వచ్చి చూసిపోతాను. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? మరి యాడి తోలుతారు? మాకు ఇచ్చిండ్రా పట్టాలు? మాకు ఇండ్లు వచ్చినాయా? మేము ఎక్కడ ఉండాలి? మమ్మల్ని కూటికి తోలుతారా లేకుంటే కాటికి తోలుతారా? ఏదన్నా ఒక్కటి చేయండి. ఎందుకోసం ఇట్లా రాక్షసత్వం ఎందుకు చేస్తాండ్రు?